బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అండ్ మై మీమోజీ నోట్తో ఏదో నమ్మచ్చు కదా. యాక్చువల్లీ క్యూటీపై వచ్చిందనమాట. తనకేమో వాయిస్ ఓవర్ నన్ను ఇమ్మంటుంది, అందుకని చెప్పేసి నేనే ఇస్తున్నాను. ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ నీ వాయిస్ వస్తుందో రాదో స్లోగా వస్తుంది. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ నెక్సెస్ మాల్కి వచ్చాము. నెక్సెస్ మాల్కి వచ్చేసి మంచిగా ఏం ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాక ఒక 10 గిరి ప్రదక్షిణలు చేసి ఫైనల్గా పిజ్జా తిందామని ఫిక్స్ అయ్యాము. ఆ పిజ్జా ఆర్డర్ వచ్చేసరికి ఎలానో ఒక 10 minutes పడుతుంది అన్నారు కాబట్టి ఇక్కడే క్రాస్ వర్డ్ ఉందన్నమాట. బుక్స్ ఏమైనా మంచిగా చదువుకుంటావు హారి, చదువుకుంటావు క్యూటీపై బుక్స్ ఏమైనా చదువుకుందాం అంటే చదువుకుందాం ఏమైనా మంచిగా బుక్స్ నచ్చితే మాత్రం అవి కూడా తీసుకుంటాం అనమాట. లెట్స్ గో టు క్రాస్ వర్డ్ గైస్. హారిగా అందే మన చూడండి ఫ్రెండ్స్ ఎంత మోసం జరుగుతుంది. గాయస్ ఫైనల్లీ మాకు ఒక ప్లేస్ అయితే దొరికిందనమాట. తిరుపతి దర్శనం టికెట్స్ దొరకడం ఎంత కష్టమో అలానే వీకెండ్స్లోని సండేలోని ఇక్కడ ప్లేసులు దొరకడం అంతే కష్టం. సో మొత్తానికి క్యూటీపై అయితే మేము ఆర్డర్ చేసిన పీసెస్ కొంచెం అంటే తుదిలో తప్పిన ప్రమాదం నత్తొస్తుందండి. సో మేమైతే క్యూటీపై ఇప్పుడైతే పిజ్జా తీసుకురావడానికి వెళ్ళింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ షాప్ ఒకటి దగ్గర ఇలాగ హైట్ డిఫరెన్స్లు చూసేసుకొని ఎందుకు థమ్స్అప్ పెద్దగా ఉంది, కోకోకోలా చిన్నగా ఉంది అనుకుని అడిగేస్తుంది ఇక క్యూటీపై. మొత్తానికి ఆ షాప్ వాడు అన్నాడు అనమాట, లేదమ్మా థమ్స్అప్ ఒకటే పెద్దగా ఉంటుంది అని అన్నాడు. సో ఫైనల్లీ మన పిజ్జా అయితే తీసుకొచ్చింది. మేమైతే చికెన్ డామినేటర్ పిజ్జా చెప్పాము. యాక్చువల్లీ నాకు వాల్కెనో వాల్కెనో తినాలనిపించింది, కానీ అది లేదని చెప్పేశారు గాయస్. ఇంకేం చేయలేక చికెన్ డామినేటర్ మీడియం అయితే ఇచ్చామన్నమాట. విత్ సాసెస్కి అయితే 701 పడింది. 701 కాదు, అన్నీ యాడ్ చేసుకొని వేసేసరికి 736 రూపీస్ పడింది గైస్. సో మా క్యూటీపై స్నాప్లోని స్నాప్ పెట్టేసిన తర్వాత మేమైతే అది ఓపెన్ చేస్తాము. ఏంటంత ఫాస్ట్, ఏదో ఆపరేషన్ చేస్తుందేమో అనుకున్నాను. సో దిస్ ఇస్ చికెన్ డామినేటర్ పిజ్జా. స్మెల్స్ గుడ్. నిన్ను తీయాలా విత్ దిస్ 2 cold drinks. ఇంకా మేమైతే తింటాం గైస్. బాయ్. క్యూటీపై కూడా చాలా నచ్చిందంట. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి డామినోస్కి. ఇప్పుడు ఫుడ్ అయితే ఫుల్గా తినేసాం అనమాట. అందుకని చెప్పేసి కొంచెం మాల్ అంతా చూడడానికి ఓపిక వచ్చింది. అక్కడ చూడండి యూనిసోల్ అని ఏదో పెట్టారు, మంచి బొమ్మలు ఉన్నాయి. అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. క్యూట్ స్టఫ్ ఉన్నాయి అనమాట. సో గైస్ ఇక్కడైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది ఏదో ప్రమోషన్ గేమ్స్ అవుతుంటే అక్కడ ఆడదాం అనుకుని తీసుకెళ్ళింది. సో ఫైనల్లీ ఆడిన తర్వాత మాకు బటర్ఫ్లై చాపర్ అయితే వచ్చింది. దాని తర్వాత పక్కనే ఇంకొక క్లోతింగ్ స్టోర్ ఏదో ప్రమోషన్ జరుగుతుంటే అక్కడికి కూడా తీసుకెళ్ళింది గైస్. అక్కడ కూడా గేమ్ ఆడాము అండ్ వి వన్ అ వాచర్ అనమాట. సో గైస్ ఇప్పుడైతే లేదు విఆర్ గేమ్కి వచ్చాము. హారిగా తనకైతే థీమ్ పెట్టాలి. ఉన్నాను ఇక్కడే ఉన్నానే. గైస్ లిటరల్లీ అరువు పర్లేదు. ఎక్స్పీరియన్స్ చెప్పు. ఒకసారి గుండె ఆగిపోయింది. చెప్పానేమో నేను సౌండ్స్ చేస్తున్నా, ఒకసారి సౌండ్స్ ఆపేసా. నాకే డౌట్ వచ్చింది నేను చచ్చిపోయినామోనని. అలా ఉంది. అస్సలు అది ఎక్కకండరా బాబోయ్, అస్సలు 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 ఎక్కకండి. గైస్ హారిక అరుపు చూసి పక్కన కూర్చున్నాడు భయపడిపోయారు. మేము ఇందాక ఆడిన గేమ్లో అయినంతమంది రాలేదు కానీ
హారిక ఆడుతున్నప్పుడు అరుపులకి అందరు వచ్చేసారు. వీడియోలు తీసి వైరల్ చేసేస్తారు హారికని. నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాల్సిందే, సబ్స్క్రైబర్స్ పెరిగేవారు నాకు. గైస్ మొత్తానికి ఇప్పుడు టైం ఎంత అయింది హారిక? 9:30 అయ్యి ఉంటుంది. ఫుల్ ఆడుకొని వచ్చాము ఇప్పుడు. 10 కాదు, 10 అయితే మా అమ్మకు అన్నేస్తుంది ఇంట్లో. ఓ గాడ్, ఇట్స్ 10 o'clock అయింది గైస్. అసలు నాకు టైమే తెలియలేదు. ఓకే గైస్, ఇంటికి వెళ్ళాక వ్లాగ్ ఏం చేస్తాను. అంటిల్ దెన్ ఏం లేదు గైస్. సో దాట్స్ ఫర్ ద డే అనమాట. ఇంటికైతే వచ్చేసాము, మంచిగా సేఫ్గా రీచ్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాను. కానీ అసలు ఈరోజు మాత్రం హైలైట్ ఎంజాయ్ చేశాను గైస్. ఆఫ్టర్ లైక్ మే మంత్ అంతా చాలా హెక్టిక్ వర్క్ ఉండే, అండ్ అలానే లైక్ మే మంత్ అంతా చాలా బిజీగా ఫ్రెండ్స్ని కలవకుండా వర్క్లోని అది అంత ఏమంటారు అంత ఘోరంగా అయిన మేలోని ఈ జూన్ ఇంత హ్యాపీగా మంచిగా మెమొరీస్ కలెక్ట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ చిన్నపిల్లలాగా అసలు క్రేజీగా ఎంజాయ్ చేసాం గైస్. మాల్లోనైతే చాలా అంటే చాలా అల్లరి చేసాము. చాలా మంచిగా అయింది ఈ రోజు కూడా. అలానే మొత్తం మీ అంతా కూడా మెమొరీస్ కలెక్ట్ చేసుకొని హ్యాపీగా అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు కూడా చాలా మంచిగా జరగాలి మేమంతా అని చెప్పేసి కోరుకుంటూ దాట్స్ ఫర్ ద వీడియో. అండ్ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి గైస్. ఎందుకంటే నేను అప్పుడప్పుడు పెట్టే వీడియోస్ మీకు మీ ఫోన్లోకి వస్తాయి. యా, అలానే మేము అయితే ఇప్పుడు నెక్స్ట్ నుంచి లైక్ టెంపుల్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అదైతే ఫుల్ లెంత్ తీయలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఫుల్ లెంత్ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తే అది ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. బట్ షార్ట్స్లో మాత్రం రోజుకి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దాట్స్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్.